వరి సాగయ్యే డెల్టా భూముల్లో వరికి ముందో వెనకో పెసరను సాగు చేయటం ఆనవాయితీగా ఉండేది ఒకప్పుడు. ఎందుకంటే పెసర స్వల్పకాలపు పంట. 60 నుంచి 70 రోజుల్లోనే చేతికొస్తుంది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల పంటనిస్తుంది. వరికి ముందు వేస్తే పంట తీసుకుని పచ్చిరొట్టగా పడదున్నుతారు. పప్పుజాతి పంట కాబట్టి ఇలా పడదున్నటం నేలకు బలిమినిస్తుంది, రైతుకు కలిమిని ప్రసాదిస్తుంది. దీనివల్ల తరువాత వేసే పంట దిగుబడులు కూడా పెంపొందుతాయి. అందుకే బహువిధ ప్రయోజనకారులుగా మినుము, పెసర్లకు పేరు. పెసరతో పోల్చితే మినుము పంటకాలం మరో 10-15 రోజులు ఎక్కువ. అందువల్ల సమయం చాలదు కనుక మినుమును వరి తర్వాతేగాని వరికి ముందు వేయరు. అయితే ఇంతటి లాభాలను చేకూర్చే ఈ పంటల సాగు దాదాపు కొంతకాలంగా రైతు పాలిట శాపంలా మారింది. కారణం మహమ్మారిలా మారిన వైరస్ తెగులు పంటను తుడిచిపెడుతోంది. దీంతో పంటపై ఆశలు వదులుకొని మినుము, పెసర్లకు ప్రత్యామ్నాయంగా రైతులు మాగాణి మొక్కజొన్న, జొన్న పంటలకు మొగ్గారు. వీటికి ఎరువులను అతిగా గుమ్మరించటం, ఆ పంటలు నేల సారాన్ని ఎక్కువగా లాక్కోవటంతో నేలలు సారహీనంగా మారి చౌడుబారుతున్నాయి. మొక్కజొన్న, జొన్న పంటల వల్ల లాభదాయకత అంతగా ఉండకపోగా పైపెచ్చు ఇలాంటి దుష్పరిణామాలు తలెత్తడం, రైతుకు ప్రత్యామ్నాయ మార్గం కనిపించకపోవడంతో మాగాణి భూముల్లో వరి తర్వాత మొక్కజొన్నల సాగు క్రమం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పల్లాకు తెగులును తట్టుకునే రకాలు అందుబాటులోకొస్తే రైతుకి అంతకన్నా కావాల్సిందేముంటుంది? అపరాల్లో వచ్చే పల్లాకు వైరస్ తెగులును మందులతో నివారించడం సాధ్యపడదు. తట్టుకునే రకాల ఎంపికే కీలకం. పెసరలో ఇటీవల అందుబాటులోకొచ్చిన శక్తి అనే కొత్త పెసర రకం రైతు వెతలను తీరుస్తోంది. పల్లాకును తట్టుకోవడమే కాక పెద్ద గింజతో అధిక దిగుబడినిచ్చే ఈ రకం రైతులకు వరంగా మారింది. ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురు రైతులు ఈ పెసరను రబీ పంటగా లాభదాయకంగా సాగు చేయగా, ప్రస్తుతం వరికి ముందుగా వేసిన పెసర కూడా సత్ఫలితాలనిస్తోంది. మరి సాగు చేసిన రైతు అనుభవాలెలా ఉన్నాయో చూసేద్దామా? పచ్చటి తివాచీ పరుచుకున్నట్లుగా పంట పొలాలు, గుత్తులు గుత్తులుగా కాసిన పొడవాటి కాయలతో నిండుగా ఆరోగ్యంగా కనపడుతున్న ఈ పెసర చేను ఎక్కడిదో తెలుసా? గుంటూరు జిల్లా చుండూరు మండలం వేటపాలెం అనే గ్రామంలో రైతు శివకోటేశ్వరరావు తన 10 ఎకరాల పొలంలో వేసుకున్నారు ఈ పెసర్ని. వరి పండించే మాగాణి చేలివి. ఆయకట్టు ప్రాంత భూములివి. ఆయకట్టు ప్రాంతం, బోర్లు ఉన్నాయి. సాధారణంగా ఈ ప్రాంతంలో మొదటి పంట వరి, రెండో పంటగా మొక్కజొన్న, మూడో పంటగా వేసవి బెండను వేయటం ఆనవాయితీగా వస్తోంది. వరి తర్వాత 2 పంటలు బెండ వేసేవారు ఉన్నారు. ఈ రైతు శివకోటేశ్వరరావు రెండో పంటగా వేసిన బెండను మొన్న ఏప్రిల్లో తీసేసుకున్నాక కొత్త రకం పెసర గురించి విని పొలాన్ని దున్నించి మూడవ పంటగా జూన్ 1న శక్తి అనే ఈ పెసర రకాన్ని సాగు చేశారు. 70 రోజులకు పంట కోతలకు సిద్ధమైంది. విత్తినప్పుడు పెట్టిన నీటి తడే, ఆ తర్వాత ఒకసారి వర్షం పడింది. దీంతో నీటి తడి ఇచ్చే అవసరమూ రాలేదు. ఎలాంటి చీడ, పీడ పొడచూపలేదు. ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. క్వింటా 7,000 రూపాయల ధర పలుకుతోంది. ఎకరాకు 5-6 వేలు మాత్రం ఖర్చయింది. ఈ ఖర్చుపోను ఎకరాకు 36,000 నుంచి 42,000 నికర లాభం వస్తుంది. కోతలు చేశాక ఈ పొలాన్ని దున్నించి వరిని ఈ నెలాఖరులోపు నేరుగా వెదబెడతారు. బెండకైతే ఎరువులెక్కువ, కూలీల అవసరం, చాకిరీ ఎక్కువ. ధర లేక లాభాలు ఉండటం లేదు. అదే పెసర సాగు చాలా సులభంగా, లాభదాయకంగా ఉందంటూ ఆనందంగా చెప్తారు శివకోటేశ్వరరావు. నేను పచ్చిరొట్టు కింద ఉపయోగపడాలని పెసర వేసాను, శక్తి పెసర. అది నేను పచ్చిరొట్టు కింద తొక్కిచ్చి వేద్దాం ఉన్నాను. ఇవాళ పంట చేతికి వచ్చి ఉపయోగపడి అవపడతాను. 5-6 గంటలు అనుకుంటున్నాను. నేను 11 ఎకరాలు వేసాను. కాయలావు, గింజలావు. గతంలో పెసర పంటను వస్తే పంట తీసుకుందాం, లేదంటే పచ్చిరొట్టగా పడదున్నుదాం అన్న అభిప్రాయంతో వేసుకునేవారు. ఇప్పుడు పంట ఆశాజనకంగా ఉండటం, ధరలు ఆకర్షణీయంగా ఉండటంతో ఈ పంటంటే మక్కువ ఏర్పడిందని ఈ ఏడాది రబీలో పెసర సాగుపై దృష్టి పెడతామంటున్నారు ప్రక్క రైతులు. 6,000 ఖర్చు పైన ఉంటుంది. 35-40,000 దాకా వస్తాయని అంచనా ఉన్నాం. మాకు 10,000 పోయినా 30,000 మా చేతికి అందుతాయని ఆశతో ఉన్నాం.
ఇప్పుడు ఇది గట్టి పంట అనిపిస్తుంది మాకు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అపరాల సాగు ఆవశ్యకత పెరుగుతోందని, పల్లాకును తట్టుకునే పెసర రకం రైతుకు వరంగా మారనుందని చెబుతారు శక్తి పెసర రూపకర్త, విశ్రాంత విస్తరణ సంచాలకులు డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ. మీరు చూస్తున్న ఈ పైరు శక్తి పెసర అతి త్వరగా పంటకు వచ్చే రకం. ఇది 55-60 రోజుల మధ్యలో కోతకు వస్తుంది. పల్లాకు తెగులు తట్టుకుంటుంది, గింజ లావుగా ఉంటుంది. మొక్కల్ని కాయలు కోసిన తర్వాత దున్నట్లయితే సేంద్రియ పదార్థం చేనుకు చేరి చేనుకు బలం చేకూరి వరి పైరు ఆరోగ్యంగా పెరిగి ఆదాయం బాగా ఉంటుంది. గోదావరి డెల్టాలో రబీ వరి తర్వాత మాగాణులు వేసుకోవచ్చు. మిరపకు ముందు ఇట్లా వరికి ముందు ఎట్లయితే వేస్తున్నామో అట్లా మిరప పైరుకు ముందు సాగు చేసుకోవచ్చు. వెడల్పుగా వేసేటటువంటి పత్తి లాంటి పైర్లు అంతర పంటగా వేసుకోవచ్చు. అందుకని వరి పైరుకు ముందుగా పెసరనే నేను సిఫారసు చేస్తున్నాను.